హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు బిహేవియరల్ ఎబిలిటీకి సంబంధించి ఈ మధ్య తరచుగా అడుగుతున్న ప్రశ్నలు. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ అన్నమాట. ఇది ముందు ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్లో కానీ లేకుంటే రీజనింగ్, క్వాంట్ ఎక్కడ చూసినా ఈ టాపిక్ కనపడదు. ఇలాంటి ప్రశ్నలు కూడా మనము చూడమన్నమాట. ఎగ్జామ్ హాల్లో ఒక్కసారిగా చూస్తే కొంచెం కంగు తినే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏపీలో ఒక 6 ప్రశ్నలు అడిగారు. అవన్నీ నేను దీంట్లో హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ టాపిక్ వేరే వాటిలాగా, ఇప్పుడు డైరెక్షన్ సెన్స్ అనుకోండి, నేను ఇన్ని మోడల్స్ అని చెప్తాను, అవే వస్తాయి. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇది కొంచెం ఓపెన్ ఎండెడ్ ఉంటుంది. కాకపోతే నేను ఒక టోటల్గా 2 సెషన్స్లో 30 to 40 క్వశ్చన్స్ నేను హ్యాండిల్ చేయడం ద్వారా మీకు ఇట్లాంటివి వచ్చినప్పుడు కంగారు పడకుండా మీరు మైండ్ అప్లై చేసి ఆలోచించి పెట్టేలాగా కొంత అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 6 ప్రశ్నలు అన్నాను కదా గ్రూప్ 2లో, ఒక 4 దాకా కొంచెము నింపాదిగా ఆలోచిస్తే పెట్టగల ప్రశ్నలే అన్నమాట. అయితే ఒక 2 ఉంటాయి, అవి ఆ పర్టికులర్ టెక్నికల్ పాయింట్ తెలిస్తే కానీ చేయలేం. కాబట్టి మీకు అన్ని ఓల్డ్ క్వశ్చన్స్, పొటెన్షియల్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అలాంటివన్నీ నేను 2 సెషన్స్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చివరి దాకా వినండి. ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 2008 అంటే ఇది టోటల్గా కొత్తవి అని చెప్పలేము. ఎందుకంటే 2008లో కూడా ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగిందనమాట ఇలాంటివి. స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫర్ దోస్ టార్గెట్ గ్రూప్స్. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ఇండస్ట్రియల్ చిల్డ్రన్ కోసమా, అంటే పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళ పిల్లలకా? కాదు. జీనియస్ మెన్ అండ్ ఉమెన్ అంటే చాలా జీనియస్లు ఉంటారు, చిన్నప్పుడే బాగా ప్రతిభావంతులైన పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసమా? కాదు. టార్గెటెడ్ మెన్ అండ్ ఉమెన్ కాదు. పెద్దల కోసం అడల్ట్ ఎడ్యుకేషన్ కదా, ఇది కాదనమాట. ఇది ఆన్సర్ వచ్చి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసం ఉంటుంది. ఇంకా సిక్కిం ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిండేది, ఏపీ గ్రూప్ 2 2008లో అడిగిండేది. సో నేను వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓల్డ్ పేపర్స్ కూడా చూశాను. ఇట్లాంటివి కొంచెం కొత్తగా ఉన్నాయి కదా, ఎలా ఉంటాయి వేరే చోట్ల అన్న చూద్దామంటే కొన్ని క్వశ్చన్స్ సేమ్ వస్తుంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ చూడడం ద్వారా ఓల్డ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్స్ హ్యాస్ బీన్ కాట్ రెడ్ హ్యాండెడ్ ఇన్ ఎన్ ఆఫీస్. ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. లుకింగ్ ఇంటూ ఏ ఫైల్ మార్క్డ్ స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అని రాసిండే ఒక ఫైలు చూస్తూ దొరికిపోయాడు. తప్పు కదా, స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అంటే పైన ఉన్న తర్వాత రెడ్ టేప్ వేసిన తర్వాత చూడకూడదు, కానీ చూసి దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు వాట్ విల్ బీ హిజ్ మోస్ట్ రీజనబుల్ యాక్షన్? ఆ టైంలో అతను ఏం చేయగలి, వాట్ ఈజ్ మోస్ట్ రీజనబుల్? ఆ టైంలో దొరికిపోయిన టైంలో అతనైతే ఏం చేస్తే రీజనబుల్? అంటే టు అడ్మిట్ టు ది క్రైమ్, అవును తప్పు చేశాను అని ఒప్పుకోవడం. టు ఆఫర్ ఎ లీగల్ ఎలిబి. ఒక ఎలిబి అంటే ఏమంటే, ఇప్పుడు సినిమాలలో మనం చూస్తుంటాం, ఒక హత్య చేస్తారు, అతను లేదు నేను ఆ టైంకి పలానా హాస్పిటల్లో ఉన్నానో పలానా జైల్లో ఉన్నానో చెప్పుకుంటే 2 చోట్ల ఉండలేడు కాబట్టి ఒకటే వ్యక్తి, అది ఎలిబి అంటారనమాట, తప్పించుకోవడానికి. కానీ ఇక్కడ ఆల్రెడీ అతను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కదా, ఇంకా ఎలిబి ఎట్లా పనికి వస్తుంది? టు స్టాండ్ రూటెడ్ టు ది గ్రౌండ్ అంటే అతను కరెక్టే నేను చేసింది అన్నట్టు స్టాండ్ చేయడం అనమాట. అది కూడా వీలు కాదు, అది క్లియర్గా దొరికిపోయాడు తప్పు చేస్తూ. టు ఫీల్ ఎంబ్రాస్డ్, చాలా ఎంబ్రాస్మెంట్ ఫీల్ కావడం, అరే తప్పు చేస్తూ దొరికిపోయామే అని.
దానివల్ల ఏం లాభం? ఎంబ్రాస్ అయితే ఏమి, కాకపోతే ఏమి. కాబట్టి మోస్ట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఈజ్ టు అడ్మిట్ టు ది క్రైమ్. అంతే, అంతకు మించి అక్కడ చేయగలిగింది లేదు. సో ఇక్కడ మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇవి చేయొచ్చు. ఇంకా 2019లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఇది కొంచెం టెక్నికల్ క్వశ్చన్. ఇది ది డాష్ స్కేల్ ఈజ్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ యాటిట్యూడ్ బోత్ ఇన్ సైకాలజీ అండ్ సోషియాలజీ. సైకాలజీలో సోషియాలజీలో ఒక స్కేల్ వాడతారు, థర్స్టోన్ స్కేల్ అని. థర్స్టోన్ స్కేల్ గుర్తుపెట్టుకోండి, THURSTONE, థర్స్టోన్ స్కేల్. అది సైకాలజీ సోషియాలజీ వాళ్ళు ఒక మెజరింగ్ స్కేల్. ఇదేమంటే ఫస్ట్ ఫార్మల్ మెథడ్ టు మెజరింగ్ యాటిట్యూడ్ బోత్ ఇన్ సైకాలజీ అండ్ ఫస్ట్ స్కేల్ ఇదే వచ్చింది సైకాలజీ సోషియాలజీ స్టడీస్లో. ఇట్స్ ఆరిజిన్ గో బ్యాక్ టు ఎర్లీ 20th century. అప్పుడు 20వ శతాబ్దం మొదటి నుంచి ఇది వాడుతున్నారు. అది ఎవరు స్టార్ట్ చేశారంటే లూయిస్ లియాన్ థర్స్టోన్. లూయిస్ లియాన్ థర్స్టోన్. రిలీజియస్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది ప్రజలది అని అడిగి తెలుసుకోవడం కోసం దీన్ని వాడాడు. దాంట్లో మెయిన్గా అగ్రీ డిసగ్రీ అంతే. స్టేట్మెంట్స్, రిలేటెడ్ స్టేట్మెంట్స్ చాలా ఇచ్చుకుంటూ వెళ్తారు. అగ్రీ డిసగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీ ఆఫ్ డైవర్సిటీ హైరింగ్ ఈజ్ రాంగ్. డైవర్సిటీ హైరింగ్ అంటే హైర్ చేసేటప్పుడు అంతా మెజారిటీ ఒక రిలీజియన్ వాళ్ళనో లేకుంటే ఒక రేస్ వాళ్ళనో తీసుకోవడం కాకుండా డైవర్సిటీ ఉండేటట్టు హైర్ చేసుకోవడం, ఆ పద్ధతి తప్పు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అగ్రీ డిసగ్రీ. మనం ఏం చేయాలి? డిసగ్రీ అన్నామనుకోండి, ఓకే, వాళ్ళకప్పుడు వాళ్ళు కొంచెం ఓపెన్ మైండెడ్ ఉన్నారు, ఇట్లాంటి డైవర్సిటీ హైరింగ్ని సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం అన్నమాట. అలాగా ఇట్లా వరుసగా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా పోతే మన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఆ రిలీజియస్ యాటిట్యూడ్ మీద అనేదానికి ఇతను ఫస్ట్లో చేసిన ఒక ఎక్స్పెరిమెంటు, ఒక ఎంపిరికల్ స్టడీ అన్నమాట. అయితే ఈ ప్రతిసారి ఈ థర్స్టోనే అడగడు కదా, ఇట్లాంటి అదర్ స్కేల్స్ ఏమున్నాయి చూద్దాం. బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ అనేది ఒకటి ఉంది. బొగార్డస్, థర్స్టోన్ విన్నాం కదా, ఇప్పుడు బొగార్డస్. సో ఈసారి ఇది అడగచ్చు, చెప్పలేం కదా. ఈజ్ ఏ సైకలాజికల్ టెస్టింగ్ స్కేల్ క్రియేటెడ్ బై ఎమరీ ఎస్ బొగార్డస్ to empirically measure people's willingness to participate in social contracts of varying degrees of closeness with members of diverse social groups such as racial and ethnic groups. అంటే ఒక ఎంపిరికల్ అంటే ఒక డేటా కలెక్ట్ చేసి టీ టెస్టో జెడ్ టెస్టో ఏదో చేయడం ద్వారా వాళ్ళ శాంపుల్ సైజ్ తీసుకొని పాపులేషన్తో కంపేర్ చేస్తారనమాట. పాపులేషన్ ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవడం కోసం. ఇక్కడ పర్టికులర్గా ఈ బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ అంటే ఒక సొసైటీలో ఒక గ్రూప్స్ని ఎంతవరకు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతవరకు కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతవరకు డిఫరెన్షియేట్ చేయడానికి మనసు ఉంది వాళ్ళకి అనేది కనుక్కోవడం కోసం. ది స్కేల్ ఆస్క్స్ పీపుల్ ది ఎక్స్టెంట్ టు విచ్ దే వుడ్ బీ యాక్సెప్టింగ్ ఆఫ్ ఈచ్ గ్రూప్. సో ఒక గ్రూప్ని ఎంత యాక్సెప్ట్ చేస్తారు. 1 ఫర్ గ్రూప్ ఈజ్ టేకెన్ టు ఇండికేట్ నో సోషల్ డిస్టెన్స్. 1 అని వచ్చిందంటే నో సోషల్ డిస్టెన్స్. ఒక ఆ స్కేల్ క్వశ్చనైర్ మీకు చూపిస్తాను. ఏ క్లోజ్ అంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, యాజ్ క్లోజ్ రిలేటివ్స్ బై మ్యారేజ్ చేసుకుంటారా మీరు ఆ పర్టికులర్ యాజ్ ది లీగల్ స్పౌజ్ ఆఫ్ ఏ క్లోజ్ రిలేటివ్. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అంటే మీ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు లేకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు
ఆ రిలీజియస్ గ్రూపు ఆ రేస్ వాళ్ళని చేసుకోవడానికి మీకు ఇష్టమేనా, అది అప్పుడు సోషల్ అట్లా ఓకే అన్నారంటే ఇంకేం లేదు, ఇంకా సోషల్ డిస్టెన్స్ లేనట్టు. 1 యాజ్ మై క్లోజ్ పర్సనల్ ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్గా ఒప్పుకుంటారా మీరు, అది 2. అంటే పెళ్ళికి ఒప్పుకోము, ఇది ఒప్పుకుంటాము అంటే అప్పుడు 2 అవుతుంది. లేకంటే జస్ట్ నైబర్స్గా మన పక్కింట్లో వాళ్ళు ఉండడానికి, సేమ్ స్ట్రీట్లో ఉండడానికి మీకు ఓకే అంటే 3. వర్కర్స్ ఇన్ ది సేమ్ ఆక్యుపేషన్, ఒక జాబ్లో వాళ్ళు పనిచేస్తుంటారు, మనము పనిచేస్తుంటాం అంటే డిస్టెన్స్ ఓకే అనమాట మనకు, అట్లాంటి వర్కర్స్ ఉంటే అప్పుడు 4 వేసుకోండి. సిటిజన్స్ ఇన్ మై కంట్రీ, మన దేశంలో ఉండడానికి మనము ఓకే, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము మన దేశంలో, అది టాలరెన్స్ అక్కడ దాకా ఉందా. నాన్ సిటిజన్ విజిటర్స్ టు మై కంట్రీ, వాళ్ళు మన సిటిజన్స్ కాదు కానీ మన దేశాన్ని విజిట్ చేయడానికి వస్తారు వేరే దేశం నుంచి టూరిస్ట్గా, అది మీరు సమ్మతమా, అది ఓకే అనుకుంటే అది 6 డిస్టెన్స్ అనుకోండి. వుడ్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ఎంట్రీ ఇంటూ మై కంట్రీ, అసలు మా దేశంలోకే రాకూడదు అనేసాడు అనుకో 7. సో ఎంత డిస్టెన్స్ ఉంది, సోషల్ డిస్టెన్స్ మనకు వాళ్ళకి, సోషల్ డిస్టెన్స్ అసలు వాళ్ళు రాకూడదు అనేంత డిస్టెన్సా మన దేశానికి రావచ్చు అంటామా, మా కంట్రీలో సిటిజన్స్ వేరే వాళ్ళు ఉంటారా, రిలీజన్ వాళ్ళు అంటే ఓకేనా మనకి, లేకంటే సేమ్ స్ట్రీట్ మన జాబ్లో ఆక్యుపేషన్లో వాళ్ళు ఉండొచ్చా, కొలీగ్స్గా మన స్ట్రీట్లో ఉండొచ్చా, మన క్లోజ్ ఫ్రెండ్స్గా పెట్టుకుంటామా, అసలు మనకు కజిన్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి పెళ్ళి చేసుకోవడానికి మనం సమ్మతించి మనం కూడా వెళ్తామా మ్యారేజ్కి. ఇది సోషల్ డిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం ఈ క్వశ్చన్స్ అడగడం ద్వారా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైబర్స్ ఇన్ ది సేమ్ స్ట్రీట్ ఒప్పుకున్నాం అనుకోండి, మిగిలినటువన్నీ ఒప్పుకున్నట్టే. సో 3 వచ్చిందంటే కోవర్కర్స్గా ఒప్పుకున్నట్టు, సిటిజన్స్ కంట్రీ ఒప్పుకున్నట్టు, అదంతా అవుతుంది అనమాట. ఇంకా గట్మ్యాన్ స్కేల్ అనేది ఒకటి ఉంది. ఇదేంటంటే ఇన్ ది అనాలిసిస్ ఆఫ్ మల్టీవేరియేట్ అబ్జర్వేషన్స్, ఒక మల్టిపుల్ వేరియేట్స్ ఉంటాయన్నమాట ఫ్యాక్టర్స్ లాగా ఆ అబ్జర్వేషన్స్లో, డిజైన్ టు అసెస్ సబ్జెక్ట్స్ అంటే మనం ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాం అనుకో, రెస్పాండెంట్స్ విత్ రెస్పెక్ట్ టు అన్ యాట్రిబ్యూట్, ఒక పర్టిక్యులర్ ఒక బిహేవియరల్ యాట్రిబ్యూట్ని అసెస్ చేయాలా, అది చూస్తామన్నమాట ఇక్కడ గట్మ్యాన్ స్కేల్లో. లూయిస్ గట్మ్యాన్ అనే పేరు మీద ఇవన్నీ స్కేల్స్ అన్నీ కూడా ఎవరు కనుక్కున్నారో వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. ఈజ్ ఏ సింగిల్ యూనిడైమెన్షనల్ ఆర్డినల్ స్కేల్, ఇది యూనిడైమెన్షనల్ స్కేల్ అంటే 1 డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ ది అట్రిబ్యూట్ ఫ్రమ్ విచ్ ది ఒరిజినల్ అబ్జర్వేషన్స్ మే బి రీప్రొడ్యూస్డ్. ది డిస్కవరీ ఆఫ్ గట్మ్యాన్ స్కేల్ ఇన్ డేటా డిపెండ్స్ ఆన్ their multivariate distributions conforming to a particular structure. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థం కావడం కోసం. సో ఇట్ కెన్ బి హైపోథసైజ్డ్ ఫర్ ది ఫాలోయింగ్ 5 questions that concerns the attribute acceptance of social contract with immigrants. ఇంతకుముందు చెప్పిన స్కేల్ లాంటిదే ఇది కొంతవరకు. సోషల్ కాంట్రాక్ట్ విత్ ఇమ్మిగ్రెంట్స్ బేస్డ్ ఆన్ బొగోడస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. బొగోడస్కి నేను చెప్పాను కదా అప్పుడు, సోషల్ డిస్టెన్స్ స్కేల్ మా వీధిలో ఉండొచ్చా, కొలీగ్స్గా ఉండొచ్చా, మన దేశంలో ఉండొచ్చా, అట్లా. దానికి ఇంకొక మోడల్ ఇది గట్మ్యాన్ స్కేల్. ఇది ఎస్ నో అక్కడైతే 1 2 3 4 అట్లా ఇచ్చుకుంటా వెళ్ళాం కదా, ఇక్కడ ఎస్ నో వుడ్ యూ యాక్సెప్ట్ ఇమ్మిగ్రెంట్స్ యాజ్ రెసిడెంట్స్ ఇన్ యువర్ కంట్రీ, ఎస్ చెప్పేసే అనుకో. వుడ్ యూ యాక్సెప్ట్ ఇమ్మిగ్రెంట్స్ యాజ్ రెసిడెంట్స్ ఇన్ యువర్ టౌన్, మీ టౌన్లో మీ కంట్రీలో ఉండొచ్చా, మీ టౌన్లో ఉండొచ్చా వాళ్ళు. వుడ్ యూ యాక్సెప్ట్ ఇమ్మిగ్రెంట్స్ యాజ్ రెసిడెంట్స్ ఇన్ యువర్ నైబర్హుడ్, మీ నైబర్హుడ్లో ఉండొచ్చా. వుడ్ యూ యాక్సెప్ట్ ఇమ్మిగ్రెంట్స్ యాజ్ నెక్స్ట్ డోర్ నైబర్స్,
ఇప్పుడు రోహింగ్యా ట్రైబ్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అటువైపు బర్మా నుంచి అటు నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తున్నారు, లేకుంటే నార్త్ ఈస్ట్కి వస్తున్నారు అనుకోండి, అవి అంతవరకు మనం ఓకే చేయొచ్చు దేశంలో. అట్లా కాకుండా మన స్టేట్కి వస్తున్నారా, లేకుంటే మన టౌన్లో, మన పక్క వీధిలో, మన వీధిలో, అలాగా వుడ్ యూ యాక్సెప్ట్ అన్ ఇమిగ్రెంట్ యాజ్ యువర్ చైల్డ్స్ స్పౌస్? వాళ్ళు పెళ్ళి చేసుకున్నారనుకోండి మన పిల్లల్ని, మనకు సమ్మతమా? సో ఎంత దూరం డిస్టెన్స్, ఎంత మనం ఓపెన్గా ఉన్నాం. ఏ పాజిటివ్ రెస్పాన్స్ బై ఎ పర్టిక్యులర్ రెస్పాండెంట్ టు ఎనీ క్వశ్చన్ ఇన్ దిస్ లిస్ట్ సజెస్ట్ దట్ పాజిటివ్ రెస్పాన్స్ బై ది రెస్పాండెంట్ టు ఆల్ ప్రిసీడింగ్. ఇప్పుడు వీఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ స్పౌస్ ఆఫ్ అవర్ చైల్డ్ అంటే మిగిలినవన్నీ యాక్సెప్ట్ చేసినట్టే ఇక్కడ. సో ఇది ఒక 5 ఇచ్చారు క్వశ్చన్స్. ఎస్ నో అడుగుతూ వస్తారు. గట్మ్యాన్ స్కేల్ ఇది. లైకర్ట్ స్కేల్ ఇది చాలా రెగ్యులర్గా మేనేజ్మెంట్లో కానీ లేకుంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో కానీ క్వాలిటేటివ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ క్వశ్చనేర్ వాడతారు. నేను కూడా సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి కోసం రిజిస్టర్ చేసుకున్న ఒక 5 years చేశాను. అయితే అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ ఫాలో దిస్ లైకర్ట్ స్కేల్ అనమాట. పిహెచ్డి చేయాలంటే అంటే క్వశ్చనేర్ తయారు చేసేటప్పుడు లైకర్ట్ స్కేల్ ఈజ్ ఎ సైకోమెట్రిక్ స్కేల్ కామన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ దట్ ఎంప్లాయ్స్ క్వశ్చనేర్స్. సో 5 level లైకర్ట్ స్కేల్ అనమాట. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి స్ట్రాంగ్లీ డిసగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ అన్న వేరియన్స్ మధ్యలో మెషర్ చేస్తారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యాక్సిన్దే చూద్దాం. వ్యాక్సిన్ కంట్రోల్స్ స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, వ్యాక్సిన్ వలన కరోనా వైరస్ని కంట్రోల్ చేయొచ్చు. కొంతమంది స్ట్రాంగ్లీ డిసగ్రీ ఉండొచ్చు. ఎంతమంది ఉంటారు అట్లా? మనం మెషర్ చేస్తే వ్యాక్సిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది మన కంట్రీలో తెలుసుకోవడం కోసము. సో ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినా కానీ కొంతమంది వేసుకోవట్లేదు. సో వాళ్ళు అసలు కంట్రోలే కాదు, ఈ వ్యాక్సిన్ వల్ల నష్టాలు తప్పించి లాభాలు లేవు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనుకోండి. వాళ్ళు స్ట్రాంగ్లీ డిసగ్రీ అవుతారు. కొంతమంది ఉంటారు వ్యాక్సిన్ కంట్రోల్స్ని, ఇప్పుడు నేనున్నాను, చాలా అవసరమని నమ్ముతున్నా. వ్యాక్సిన్ కంట్రోల్స్ ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ చేయడానికి వ్యాక్సినే సొల్యూషన్ అని నమ్ముతున్నాను, కాబట్టి స్ట్రాంగ్లీ డిసగ్రీ అంటాను నేను. కొంతమంది స్ట్రాంగ్లీ అగ్రీ అంటారు. నేనైతే వ్యాక్సిన్ కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్ అంటేనే ఎస్ ఐ స్ట్రాంగ్లీ అగ్రీ అంటాను. సో కొంతమంది స్ట్రాంగ్లీ డిసగ్రీ అంటారు. సో కొంతమంది ఆర్డినరీ డిసగ్రీ, నెయిదర్ అగ్రీ. కొంతమంది ఉంటారు పట్టించుకోరో ఏమో నాకు తెలియదు, అయిండొచ్చు కాకపోవచ్చు, చాలామంది ఇట్లా కూడా ఉంటారు. సో కొంతమంది అగ్రీ అవుతారు, ఎస్ అంటారు అంతే. కొంతమంది నాలాంటి వాళ్ళు స్ట్రాంగ్లీ అగ్రీ అంటారు, ఎస్ ఇట్ కంట్రోల్స్ అని. సో ఎంత ఇంటెన్సిటీ ఉంది? అగ్రీ డిసగ్రీ అంతకుముందు ఒక స్కేల్ చూసాము, జస్ట్ అగ్రీ డిసగ్రీ, అగ్రీ డిసగ్రీ. ఇది అట్లా కాదు. అగ్రిమెంట్లో డిసగ్రిమెంట్లోని ఇంటెన్సిటీని కూడా మెజర్ చేయడానికి లైకర్ట్ స్కేల్ అంటారు దీన్ని. ఇంకొకటి ఉంది సెమాంటిక్ డిఫరెన్షియల్ అనేది. సెమాంటిక్ డిఫరెన్షియల్ అంటే, సెమాంటిక్ అంటే ఒక లింగ్విస్టిక్గా దాని మీనింగ్ ఒకటి ఉంటుంది, వేరే మీనింగ్ కూడా అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట. అది స్ట్రిక్ట్ మీనింగ్, రెగ్యులర్ మీనింగ్ కాకుండా అది యూసేజ్లో ఇంకొంచెం వేరేగా సెమాంటిక్గా ఆ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదే సెమాంటిక్ డిఫరెన్షియల్ అంటే. అది ఎట్లా వాడుతున్నారో చూడడం కోసం. టైప్ ఆఫ్ ఎ రేటింగ్ స్కేల్ డిజైన్ టు మెజర్ ది కన్నోటేటివ్ మీనింగ్. అది డిక్షనరీ మీనింగ్ కాకుండా అక్కడ కన్నోటేటివ్, అక్కడ కాంటెక్స్ట్ని బట్టి వచ్చే మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్, కాన్సెప్ట్స్. వాటికి connotations are used to derive the attitude towards the given object, event or concept. ఇప్పుడు డైమండ్ ఉందనుకో, వాడు వజ్రంలా అంటారు. ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా వచ్చింది జాతి రత్నాలని. రత్నాలు అంటే డైమండ్స్ అంటే రెగ్యులర్గా మనం చూసి షాపుల్లో కొన్ని డైమండ్స్ అని కాదు. దే ఆర్ సమ్మన్ హూ స్టాండ్స్ అవుట్ అండ్ షైన్స్. చాలా
అది మామూలు రాళ్ళ మధ్యలో వజ్రం ఎలా స్టాండౌట్ అవుతుందో ఈ మామూలు మనుషుల మధ్యలో వాళ్ళు స్టాండౌట్ అయ్యాలని వజ్రాలు లాంటి వాళ్ళు అంటారు అనమాట. మా పిల్లలు కూడా వజ్రాలు లాంటి పిల్లలు మాకున్నారు అని చెప్పుకుంటారు కొంతమంది. అట్లా ఇప్పుడు లయన్ ఉంటుంది, లయన్ హార్టెడ్ అంటారు. అంటే లయనా వాడు కాదు, బ్రేవ్ అని. అలాగే హార్ట్ ఉంటుంది, అతనికి హార్ట్ ఉందిరా అంటే వేరే వాళ్ళకి హార్ట్ లేదా, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి బ్లడ్ ఎట్లా పంపింగ్ జరుగుతుంది అంటే హార్ట్ ఉంది అంటే హృదయం ఉంది వాడికంటే, ప్రేమ అనేది దానికి ఒక సింబల్, అది లవ్ అనేది. ఈ కాన్సెప్ట్ వాడుకొని సెమాంటిక్ డిఫరెన్షియల్ బేస్ చేసుకొని ఎలా ఉంటుందో చూద్దాం. సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ మెజర్స్ యాటిట్యూడ్ towards something. For example, you could measure a person's attitude to the word work with the following scale. ఇప్పుడు మీ పని ఉంది, జాబ్ చేస్తున్నారు అనుకోండి, అది బోరింగా ఇంట్రెస్టింగా అంటే ఏదో ఒకటి చెప్పచ్చు. అట్లా కాకుండా బోరింగ్కి ఎంత దగ్గర ఉంది, ఇంట్రెస్టింగ్కి ఎంత దగ్గర ఉంది, ఇట్లా మధ్యలో కూడా పెట్టచ్చు మనం. ఇంట్రెస్టింగ్కి ఇట్లా, బోరింగ్కి ఇంత దూరం, ఇంట్రెస్టింగ్కి అంత దూరం ఉంది. సో ఆ వర్క్ నెసెసరీ వర్క్, అన్నెసరీ వర్క్ అంటే కొంచెం నెసెసరీ కొంచెం అన్నెసరీ అంటే ఇక్కడెక్కడో వస్తుంది. అలా కాకుండా చాలా అన్నెసరీ అంటే ఇక్కడ పెడతాడు. అలాగా ఇదొక స్కేల్ అనమాట, సెమాంటిక్ డిఫరెన్షియల్ అనే అంటారు దీన్ని. ఇంకోటి డైమండ్ ఆఫ్ ఆపోజిట్స్ అనే ఒక స్కేల్ ఉంది. ఇది ఎట్లా అంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ 2 డైమెన్షనల్ ప్లాట్ used as psychodrama groups. This tool can illuminate the presence of contradictions in processes that cannot be detected by any single questionnaire. ఒక క్వశ్చనర్ ఐటమ్ ద్వారా కనుక్కోలేక ఉండేటివి ఈ డైమండ్ ఆఫ్ ఆపోజిట్స్ ద్వారా చేయొచ్చు. సో లైకెట్ స్కేల్లో ఇది చేయలేము, అట్లాంటివి ఇక్కడ చేస్తాం. సో సోషియోమెట్రిక్ స్కేలింగ్ మెథడ్ that simultaneously measures positives and negative responses to a statement. For example, ఇక్కడ 0 అంటే ఇండిఫరెంట్ అంటే వాడు ఈజ్ ఇండిఫరెంట్, ఏదైతే నాకేముంది అన్నట్టు అనమాట, దాని మీద ఏం పెద్ద ఒపీనియన్ లేదు. అలా కాకుండా ఒకవైపు ఇట్లా వెళ్ళామనుకో అట్రాక్షన్ ఉంటుంది, ఎస్ 100 అంటే వాడు చాలా స్ట్రాంగ్లీ ఫర్ ఇట్ అంటాడు. ఇక రిపల్షన్ ఉండొచ్చు, ఇటు వెళ్ళామనుకోండి రిపల్షన్, అదొక 10. అలా కాకుండా కాంట్రడిక్షన్ అంటే అట్రాక్షనా రిపల్షనా రెండునా కాంట్రడిక్షన్ అనమాట. ఇది టైప్ ఆఫ్ డైమండ్ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు దీన్ని. ఇవి నేను ఎందుకు చెప్పానంటే ఒకటి అడిగారంటే అలాంటివే ఏమన్నా అడగచ్చు, కాబట్టి అలా మనం ప్రిపేర్ కావాలి ఓల్డ్ పేపర్ బేస్ చేసుకొని. ఇంకొక క్వశ్చను ఇప్పుడు 2019లో ఇంకొక క్వశ్చన్ అడిగారు, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ సైన్ సిస్టమ్. అంటే ఒక సైన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైన్ అంటే ఓన్లీ చెయ్యి పైకెత్తి చూపించడం అట్లాంటివి కాకుండా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఒక సైనే అనమాట. ట్రాఫిక్ సైన్స్ ఉంటాయి, ఇటు నుంచి రైట్ తిరగాలి, లేకుంటే ఇక్కడ ఆగాలి, కొంతసేపు స్కూల్ ఉంది దగ్గరలో, ఇట్లాంటి సైన్స్ ఉంటాయి కదా. ఇట్లాంటివన్నీ అన్నీ రాశారంటే చదవడానికి టైం పడుతుంది, ఆగి చదవాలి. అలా కాకుండా సైన్ చూస్తేనే మనకు అర్థమయ్యేలాగా ఉంటాయి. అట్లాంటి సైన్స్ని స్టడీ చేసే సైన్సు ఏంటి సైంటిఫిక్గా అంటే సెమియోటిక్స్. గుర్తుపెట్టుకోవాలి మనం ఇట్లాంటి వర్డ్స్. సెమియోటిక్స్ ఈజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ హౌ మీనింగ్ ఈజ్ క్రియేటెడ్, హౌ మీనింగ్ ఈజ్ కమ్యూనికేటెడ్. ఒక పర్టికులర్ సైన్కి ఎట్లా క్రియేట్ అయింది ఫస్ట్ మీనింగ్, ఈ సైన్కి ఇది అర్థం అని ఎట్లా దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వి సింబల్ చూపిస్తారు అంటే విక్టరీ అన్నట్టు, అది మనకు అర్థమవుతుంది సైన్. ఇట్ ఈస్ ఆరిజిన్స్ లై ఇన్ ది అకాడమిక్ స్టడీ ఆఫ్ హౌ సైన్స్ అండ్ సింబల్స్, విజువల్ కావచ్చు లింగ్విస్టిక్ కావచ్చు, క్రియేటింగ్ మీనింగ్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. ది ఫాలోయింగ్ సైన్ ఒకటి ఉంది, చేతులు థమ్స్ అప్ అన్నమాట. ఇది
ఈ సంజ్ఞాశాస్త్రంలో సంబంధించి సంజ్ఞలు అంటారు వీటిని. ఈ చెయ్యి ఎత్తితే ప్రతి చోట ఒకటే మీనింగ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా చెయ్యి చూపించారనుకోండి, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టు. సో రోమన్ ఎంపరర్స్ టైంలో కూడా ఇలాంటివి ఉండేది. గ్లేడియేటర్స్ అంటే స్లేవ్స్ ఉంటారు, ఒకరినొకరు చంపుకుండేదాకా ఫైట్ చేయమంటారు అనమాట. సో బతికే ఉన్నాడంటే థమ్స్ అప్, లేకుంటే చనిపోయింటే థమ్స్ డౌన్ చేసేటోళ్ళు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా ప్రజెంట్ డే వరకు కూడా థమ్స్ అప్ అంటే చెయ్యి పైకి చూపిస్తే ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టు. అదే స్కూబా డైవింగ్ అనుకోండి, స్కూబా డైవింగ్ నేను ఒకసారి గోవాలో చేశాను దీన్ని. అక్కడ ఒక షిప్ రెక్ కింద షిప్ పడిపోయిండేది పోయి చూసి, చాలా అమేజింగ్ ఉంటుంది వరల్డ్ అండర్నీత్ ది వాటర్. సో అక్కడికి వెళ్ళి ఇట్లా చూపించాము అంటే ఇంకా పైకి వెళ్తున్నాం, పద ఇంకా పైకి పోదాం అన్నట్టు. అదే ఎక్కడైనా ఒక రోడ్లో ఎవరైనా ఇట్లా నిలబడుకొని చెయ్యి ఇలా చూపిస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని కాదు, బాబు లిఫ్ట్ ఇవ్వండి నాకు అని. ఇది ఆ సంజ్ఞలు సైన్స్ గురించి. సెమియోటిక్స్. ఇంకొక క్వశ్చన్ అడిగిండేది రోల్ ప్లే మీద అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ప్రొవైడ్ బెస్ట్ ఆపర్చునిటీ టు రీఎగ్జామిన్ వన్స్ ఓన్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? మన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మనకి అర్థం కావడానికి మనం చేసేదే రోల్ ప్లే. లేకంటే ఫీలింగ్స్, బిహేవియర్, ఎక్స్పీరియన్స్, పాత్ర పోషణ అంటారు తెలుగులో రోల్ ప్లే. ఇది నేను ఎంబీఏ చేసేటప్పుడు మేము బాగా వాడేటోళ్ళం అనమాట. సో ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేసేటోళ్ళం. సో అలా చేయడం ద్వారా మనకి బాగా దాని ఇన్సైట్స్ పెరుగుతాయన్నమాట. అలా కాకుంటే ఎంతసేపు ఇప్పుడు టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు టీవీ డిబేట్స్ కూర్చుంటే ఎవడి రోల్ వాడే ప్లే చేసుకుని తిట్టుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా రోల్ రివర్స్ కూడా చేసినామనుకో, వాళ్ళ వైపు నుంచి నువ్వు మాట్లాడి, లేకుంటే ఎవరి రోల్లో చెప్పము, తీసుకొస్తాము, అక్కడికి పెట్టేస్తాం. సో దెన్ యూ స్టార్ట్ థింకింగ్, యూ ఎంటర్ ది షూస్ అంటారనమాట. అది రోల్ ప్లేయింగ్ హ్యాపెన్స్ వెన్ 2 or more people యాక్ట్ అవుట్ రోల్స్ ఇన్ ఏ పర్టికులర్ సినారియో. ఒక సినారియోలో ఒక రోల్స్ తీసుకొని, ఇప్పుడు ఫాదర్ సన్ ఉంటారు, ఎంతసేపు సన్ను లాగానే వాళ్ళ స్టాండ్ తీసుకుంటారు, ఫాదర్ ఇంకొక స్టాండ్ తీసుకుంటున్నారు. వాళ్ళ రోల్ వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, చేయండి మీరు ఫాదర్ రోల్ చేయండి చూద్దామని ఒక అబ్బాయికి. ఇట్స్ మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ హెల్పింగ్ యూ ప్రిపేర్ ఫర్ అన్ఫెమిలియర్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఇంకొకటి, ఎవరి రోల్ వాళ్ళే అయినా ఆ సిచ్యువేషన్ ప్లేఅవుట్ అయినప్పుడు ఎంతెంత పాసిబిలిటీస్ ఉంటాయో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూయర్గా మనం వెళ్తాం. సో ఏదో పేపర్ పెట్టుకోకుండా ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అని చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా ఏమవుతుంది, సో అక్కడికి వెళ్ళి కూర్చుంటాము మనము ఒక ఇంటర్వ్యూయర్ లాగా, వాళ్ళు ఎవరే ఇంటర్వ్యూ చేసే వాళ్ళలాగా వస్తారు. సో ఆ రోల్ మనం ప్లే చేస్తాం. సో వీ విల్ ఎక్స్ప్లోర్ అనమాట ఎలా ఉంటుంది దాంట్లో. ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఆన్సర్స్ చెప్తే మళ్ళీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ రోల్ ప్లేలో ఏమవుతుంది, ఐడెంటిఫై ది సిచ్యువేషన్ చేయాలి ఫస్ట్. అసలు సిచ్యువేషన్ ఏంటి, దానికి డీటెయిల్స్ యాడ్ చేయాలా. సో ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ అవుతున్నాడు అంటే డీటెయిల్స్ అంటే అతను ఏ ఊర్లో పుట్టాడు, అతను ఏం చదువు, అవన్నీ యాడ్ చేయాలి ఇక్కడ. అసైన్ రోల్స్, ఓకే ఒక ఇంటర్వ్యూవర్స్ ఒక 3, వాళ్ళలో ఒక సైకియాట్రిస్టు, సైకాలజిస్టు, ఆ తర్వాత వీళ్ళు హెడ్ ఆఫ్ ది టీమ్, ఇంటర్వ్యూ టీమ్, లేకుంటే ఒకరి మధ్యలో కాఫీ టీ సప్లై చేసేటోళ్ళు. యాక్ట్ అవుట్ ది సినారియో, అప్పుడు అంతా ఆ సినారియోని యాక్ట్ అవుట్ చేయడం. డిస్కస్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇలా అని మనం ఏం నేర్చుకున్నాం దాని ద్వారా డిస్కస్ చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ రోల్ ప్లే. సో రోల్ ప్లేస్ జనరల్గా మేనేజ్మెంట్ స్కూల్స్లో చూస్తుంటాము. కొన్ని గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. దట్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ పాసిబిలిటీస్ అనమాట. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ. సో దీస్ ఆర్ లైక్ అండర్స్టాండింగ్ ది సిచ్యువేషన్, కమ్యూనికేషన్, వాటి కోసం వాడేటివి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఈ బిహేవియరల్ యాప్టిట్యూడ్వి. సో పోలీస్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. ఒక బిహేవియరల్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అడిగే ప్రశ్నలు.
లేకుంటే పెడగాగి అంటే పిల్లలకి చదువు చెప్పే విధానం ఉంటుంది కదా, దాని మీద అడిగే ప్రశ్నలు, సైకాలజీ సోషియాలజీ సంబంధించిన మెజర్మెంట్ స్కేల్స్ అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట ఇక్కడ. ఇంకొకటి రిఫ్లెక్స్ అనే దాని మీద, ఇది అసంకల్పిత ప్రతికార చర్య అని మనం చదివింటాం చిన్నప్పుడు, అలాంటివి అనమాట. ఆటోమేటిక్ రెస్పాన్స్ టు ఏ స్టిమ్యులస్. ఒక రెస్పాన్స్ ఆటోమేటిక్గా వచ్చిందనుకో, ఒక స్టిమ్యులస్ అంటే ఒక పర్సన్ అనుకో, దిస్ ఈజ్ మీ, ఇది ఎన్విరాన్మెంట్ నుంచి ఏదో జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాల నుంచి ఏదో ఒకటి జరుగుతానే మనము స్పందిస్తాం. సో ఒక చోటుకి పోతాము, అక్కడ పోయిన తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది, అక్కడ డబ్బు కట్టండి అంటారు, మనం డబ్బు తీసిస్తాం. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, డబ్బు కట్టమన్నాడు, ఆలోచించాము, ఎంత చూసాము, డబ్బు తీసాము, వాడికి ఇచ్చాం, అది ఆలోచించి చేసాం. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆలోచించకుండానే చేస్తుంటాం. అది ఎట్లంటే ఈజ్ అన్ ఇన్వాలంటరీ అన్ప్లాన్డ్ నియర్లీ ఇన్స్టంటేనియస్. అంటే అసలు దాంట్లో ఆలోచించేది ఏముండదు, ప్లానింగ్ ఏముండదు, ఇన్స్టంటేనియస్గా జరిగిపోతుంది. ఏ రిఫ్లెక్స్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై న్యూరల్ పాత్వేస్. ఇది బ్రెయిన్ దాకా వెళ్ళేది కాదు, ఇది డెసిషన్ బ్రెయిన్కి వెళ్తే అక్కడి నుంచి వచ్చేది. న్యూరల్ పాత్వేస్ ఉంటాయి, రిఫ్లెక్ట్ ఆర్క్స్ అంటారు. దే యాక్ట్ అన్ అన్ ఇంపల్స్ బిఫోర్ దట్ ఇంపల్స్ రీచెస్ ది బ్రెయిన్కి పోకముందే అవి రెస్పాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంటి దగ్గర ఏదన్నా ఒక పురుగు వస్తుంది, బ్రెయిన్కి వెళ్ళి అది ఆలోచించి అంత ఉండదు, కన్నురెప్ప మూసుకుంటాం. ఇప్పుడు పనుకొని నింటాము, ఏదో కదిలినట్టు అవుతుంది చేతి మీద ఎక్కడన్నా, దడదడ ఇదిలించుకుంటాం, అది పాము ఏమో అయిండొచ్చు. మనము ఆ పనుకొని ఆలోచించి మేల్కొని అది పామ తాడ ఏమైండొచ్చు, అది ఎంత భయంకరమైంది, విషమ, అంత డెసిషన్ ఏముండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అసంకల్పిత ప్రతీకార చర్యలు ఇవి రిఫ్లెక్సెస్ అంటారు వీటిని. ఇది అడిగారు ఒక ప్రశ్న మనకి గ్రూప్ 2లో. ఇంకొక ప్రశ్న, ఇది కూడా గ్రూప్ 2కి సంబంధించి 2019. అకార్డింగ్ టు నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అంటారు. ఒక్కొక్కసారి తెలుగులో రాసేటప్పుడు విశ్వసనీయ వర్గాల బోగట్ట అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఏమని, ఇప్పుడు ఇస్రో ఉన్నాడు, ఇస్రో చైర్మన్ చెప్పారనుకోండి, విశ్వసనీయ వర్గాల ప్రకారము నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ప్రకారము అనము, ఎందుకంటే అది పక్కా ఆఫీషియల్ న్యూస్, ఆఫీషియల్ స్టేట్మెంట్. అలా కాకుండా మనకు తెలిసిందే, ఫలానా రోజు శాటిలైట్ మనం లాంచ్ చేసే ఛాన్స్ తక్కువ ఉంది, ఏదో కొన్ని కారణాల వల్లనే, ఏదో సైంటిస్టులు ఎవరో చెప్పింటారు వీళ్ళకి ఇట్లా కొంచెం కష్టంగా ఉంది, వెదర్ బాగాలేదు ఏదో. సో అప్పుడు ఏంటంటారు, రిలయబుల్ అది ఇన్ఫర్మేషన్. అప్పుడు మనము నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ప్రకారము అని రాస్తారు. వాళ్ళ పేర్లు జనరల్గా చెప్పడానికి ఉండదు, వాళ్ళు అట్లా అనానిమస్గా చెప్తారు. కానీ ఇన్ఫార్మ్డ్ అండ్ నాలెడ్జబుల్ సోర్స్ ఈజ్ నాట్ అఫీషియల్ అంటే ఏమని, అది అఫీషియల్ సోర్స్ కాదు. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అన్నారు. హ్యాజ్ యాక్సెస్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ ఉంది అని చెప్తున్నాం మనం. ఆ విషయం తెలిసిన వాళ్ళే చెప్పారు. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మెయిన్స్ అంటే తెలియదు, ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలేదు చైర్మన్ కానీ సెక్రటరీ కానీ. కానీ ఒక్కొక్కసారి పేపర్లో వస్తూ ఉంటుంది యాజ్ పర్ నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్. అంటే వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకున్నా ఆ సెక్షన్ ఆఫీసరో ఏఎస్ఓనో వాళ్ళంతా చెప్పింటారు, ఓకే ఈ ఫైల్ ఇక్కడ ఉంది, ఇది ఉంది, బయటకు వచ్చింటుంది. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ స్టేట్మెంట్ కాదు. అట్లాంటప్పుడు ఇట్లా వాడతారు. సో సోర్స్ ఈజ్ నాట్ అఫీషియల్ బట్ హ్యాజ్ యాక్సెస్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అంటారు. ఇంకా మాంటిస్సోరీ అనే దాని మీద ఒకసారి అడిగారు. అదేమంటే కరికులం చైల్డ్ సెంట్రిక్ బేస్డ్ ఆన్ చైల్డ్స్ న్యాచురల్ ఎబిలిటీస్. ఒక పిల్లవాడి యొక్క న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి కొన్ని ఒక్కొక్కరికి, దాన్ని బేస్ చేసుకొని దాన్ని సెంటర్గా చేసుకొని ఒక కరికులం బిల్డ్ చేస్తే దాన్ని మాంటిస్సోరీ అంటారు.
సో మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ డెవలప్డ్ బై ఇటాలియన్ ఫిజిషియన్ మ్యారియా మాంటెసరీ అనే ఫిజిషియన్ డెవలప్ చేసింది మోడల్ ఇది. ఇదేంటి, ఇండిపెండెన్స్ ఉంటుంది. ఇట్ వ్యూస్ చిల్డ్రన్ యాజ్ న్యాచురలీ ఈగర్ టు నాలెడ్జ్. ఇప్పుడు థియరీ ఎక్స్ థియరీ వై అని ఉన్నాయి మేనేజ్మెంట్లో. అంటే కొంతమంది అసలు తెలుసుకోవడానికే ఇష్టం లేదు, వర్క్ చేయడానికి ఇష్టం లేదు టైప్ అజంప్షను లేదు, వాళ్ళు ఇష్టపై వాళ్ళకి అనేది ఇంకొక అజంప్షన్. అలాగే పిల్లలకు సంబంధించి వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది అనే అజంప్షన్. అలా కాదు, మనము ఎగ్జామ్స్ పెట్టాలా, భయపెట్టించాలా, చదువుకోకుంటే కొట్టాలా అంటే ఏమర్థం? వాళ్ళకి చదువుకోవాలని ఉండదు, తెలుసుకోవాలని ఉండదు, ఆడుకోవాలనుకుంటారు తప్పించి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉండదు అనేది ఒక అజంప్షన్. ఈ మాంటిసరీలు ఏంటి, వాళ్ళకు చదువుకోవాలని ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ లెర్నింగ్ ఇన్ ఏ సఫిషియెంట్లీ సపోర్టివ్ అండ్ వెల్ ప్రిపేర్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు అన్న అజంప్షన్ ఉండేదాన్నే మాంటిసరీ మోడల్ అంటారనమాట. సో ఇది ఒక కరికులం మోడల్ వచ్చి మాంటిసరీ. నేను ఒకసారి చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మా జేసీ గారు చెప్పారు, ఆ పలానా చోటుకి వెళ్ళి స్టడీ చేసి రాపో అని. ఆ విద్యా విధానము చైల్డ్ లేబర్కి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎట్లుందంటే, అది రంగారెడ్డి జిల్లాలో నేను కడపలో పనిచేసేటప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నా. వస్తే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ పిల్లల దగ్గరనే మొత్తం అంటే వాళ్ళకి ఏం బుక్స్ మనం చెప్పే కరికులం ఉండదు, వాళ్ళే చెప్తారు. ఒక బర్రె వచ్చా, బర్రె మీద కూర్చుంటే కాకి వచ్చింది, కాకిని దరిమితి, వాళ్ళు దే క్రియేట్ స్టోరీస్ అండ్ దే స్టార్ట్ లెర్నింగ్ అండ్ షేరింగ్ నాలెడ్జ్ అనమాట. ఆ రకంగా దే ఫిగర్ అవుట్ ఈ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వినడము, లేకుంటే అవన్నీ ద్వారా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ పోతుంటారు. దట్ ఈస్ ఆల్సో ఏ మాంటిసరీ మోడల్. ఇంకా ఎస్ఏ ఎగ్జామ్లో కొన్ని తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. వెన్ యూ వాచ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అర్థం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా కదలడానికి ఉండదు, ప్రతి బాల్ అక్కడే చూస్తూనే ఉంటాం మనం, ఏమవుతుందా. యువర్ యంగర్ బ్రదర్ ఆస్క్ యూ టు క్లియర్ హిస్ డౌట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మధ్యలో పానకంలో పుడకలాగా నీ తమ్ముడు వచ్చేసి నాకు ఈ మ్యాథ్స్ చెప్పు అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పేషెంట్గా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తావా? యు షౌట్ అట్ హిమ్ ఫర్ నాట్ ఆస్కింగ్ బిఫోర్. అంతకుముందు ఎందుకు అడగలేదురా నువ్వు, అంత మ్యాచ్ జరిగేటప్పుడు అడుగుతావా అని తీర్తావా? యూ స్విచ్ ఆఫ్ టీవీ అండ్ గో అవే. కోపం వచ్చేసి ఆఫ్ చేసి వెళ్ళిపోతావా? యూ ఫీల్ ఇరిటేటెడ్, టు ఏంద్రా ఇది అనుకుంటావా? వీటిల్లో మనం ఏం చేయొచ్చంటే ఎలిమినేషన్ చేసినామనుకోండి, స్విచ్ ఆఫ్ టీవీ ఇప్పుడు ఒకవేళ నీకు చూడాలని ఉంది, ఆఫ్ చేసినప్పుడు చెప్పచ్చు కదా, ఆ మధ్యలో వాక్ అవే ఎందుకు? దిస్ ఈజ్ నాట్ రైట్. అలాగా షౌట్ అట్ హిమ్ నాట్ ఆస్కింగ్ బిఫోర్, ఈ షౌటింగ్ దిస్ ఈజ్ నాట్ ప్రాపర్, మనకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇలాంటివి మామూలుగా మనము ఆన్సర్స్ ఉండవు. ఇరిటేటెడ్, అట్లా ఇరిటేషను అట్లా తెచ్చుకోకూడదు. సో ఐడియల్ పర్సన్ ఎలా ఉండాలి? కొంచెం పేషెన్స్ ఉండాలి, కాబట్టి ఇది కూడా తప్పు. సో పేషెంట్గా ఆన్సర్ చెప్పాలి. ఇంకొకటి చూద్దాం. వెన్ యూ సీ ఏ చైల్డ్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్, యూ అడ్వైజ్ హిమ్ టు ఒక చాలాసేపటి నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు, ఒక ప్రాబ్లం చేస్తున్నాడు, రావట్లేదు, ఎంత స్ట్రగుల్ అయినా సొల్యూషన్ రావట్లేదు. అసలు ఆ సబ్జెక్ట్ ఆపేరా, ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ప్రాబ్లం చేస్తున్నాడు, ఆపే, ఇంకా నువ్వు ఆ సబ్జెక్ట్ చదవక ఇంకా మ్యాథ్స్ వదిలేసేయి అని చెప్తావా? ఇప్పటికీ కాకుండా ఎప్పటికీ వదిలే, ఇంకా నువ్వు ఆ సబ్జెక్టే వద్దంటావా? టేక్ ఏ బ్రేక్ అండ్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. కొంచెం బ్రేక్ తీసుకోమ్మా, రిలాక్స్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయి అని చెప్తావా? వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది, బై హార్ట్ చేసే, మొత్తం మగప్ చేసేదాన్ని అంతే అని చెప్తావా? ఈ మగప్ అనేది రాంగ్ మోడల్, అందరికీ ఆబ్వియస్ తెలుసు, ఇది తప్పు. మనకు చాలామందికి ఏది తప్పో ఏది కరెక్టో తెలుసు, తప్పు కూడా చేస్తాము,
కానీ తప్ప కరెక్టా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఏం చేస్తామని కాకుండా మనకు తెలిసినంత వరకు ఏది తప్ప అవి ఎలిమినేట్ చేసేయాలి. ఫర్ ఎవర్ సబ్జెక్ట్ ఎట్లా లీవ్ చేసేస్తాం, అది కూడా తప్పు. సో స్టాప్ రీడింగ్ ది సబ్జెక్టా, లేకుంటే టేక్ ఏ బ్రేక్, రీడ్ ఇట్ వన్స్ అగైన్, దిస్ లుక్స్ బెటర్ కదా, మళ్ళా దొరకచ్చు సమాధానం. సో 3. ఇంకొకటి ఎస్ఐ క్వశ్చన్స్లో, ఇఫ్ సంబడి ట్రైస్ టు హర్ట్ యూ ఇంటెన్షనలీ యూ షుడ్ డూ వాట్. ఎవరన్నా వచ్చి నిన్ను హర్ట్ చేస్తున్నారు, సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, వచ్చి నేను తంతున్నారు అనుకోండి, నువ్వేం చేయాలా, రిటార్ట్, నువ్వు తిరిగి తన్నల్లా, లేకుంటే గట్టిగా ఏడ్చాలనా ఒక చోట కూర్చొని, కంప్లైంట్ చేయాలన్నా పోలీస్కి, ఇగ్నోర్ చేయాలన్నా. సో ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాం. మళ్ళా రిటార్ట్ అనేది, ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ అంటేనే మీరు కొట్టుకోండి అని ఎందుకు ఉంటుంది, ప్రజలే కొట్టేసుకుంటా అంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది. క్రై, ఇది తప్పు కదా, వాడు ఎవడో కొడుతున్నాడు ఏడ్చు అని చెప్పి ఎవరన్నా చెప్తారా అఫీషియల్గా ఆన్సరు, నువ్వు కూర్చొని ఏడ్చుకోవాలా ఎవరన్నా తంతే అంటే, దట్స్ నాట్ రైట్ కదా, నో. సో ఇగ్నోర్, ఇప్పుడు తంతున్నాడు ఒకడు వచ్చి బాగా అన్ఫేర్, అది గమ్ముని ఇగ్నోర్ ఎట్లా చేస్తాం, అది కూడా ఎట్లా చెప్తారు, ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో ఆన్సర్ కింద నిన్ను ఎవరన్నా వచ్చి తంతు ఉంటే మీరు గమ్మున ఉండాలి, పడి ఉండాలి అని చెప్పరు కదా, న్యాయం కాదు కదా, అది కూడా ఉండదు. కాబట్టి పోలీసులకి చెప్పండి అన్నాడు. సో పోలీసులకు మామూలుగా అయితే మనము మామూలు ఎగ్జామ్స్లో ఏమో కానీ ఎస్ఐ ఎగ్జామ్స్లో ఏముంది, పోలీసులు ఉండేది అందుకు, పోలీసులకు చెప్తే మేము పరిష్కారం చేస్తాం కదా అనే అభిప్రాయంతో ఆ ఆన్సర్ ఇచ్చింటారు వాళ్ళు. 3. సో ఇక ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. మళ్ళీ మనము నెక్స్ట్ సెషన్లో చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇఫ్ యువర్ ఫ్రెండ్ టెల్స్ యూ అబౌట్ హిస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ థింకింగ్ దట్ యు ఆర్ ట్రస్ట్ వర్తీ పర్సన్. చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైఫ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్ వచ్చి నీతో మొత్తం షేర్ చేసుకుంటాడు, ఎందుకంటే నువ్వు నమ్మదగ్గ వ్యక్తివి అనుకొని మొత్తం విషయాలన్నీ నీకు చెప్తాడు. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉండాలి, షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. చెప్పాడు కదా, ఇంక వాడు అట్లా పోతని అందరికీ ఫోన్లు చేసి వాట్సాప్లో పెట్టేసి వాడి భార్య కొట్టేసుకున్నారు, అదైంది ఇదైంది అంతా ప్రచారం చేసేస్తావా, తప్పు కదా. నిన్ను నమ్మివాడు పర్సనల్ డీటెయిల్స్ నీకు చెప్పాడు, 10 మందికి చెప్పకూడదు. ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. వాడికి వచ్చేసింది, వాడు కొట్టేసుకున్నారు, నాకేం కాలే, నేను బాగున్నా. లేకంటే వాడు నాకు చెప్పాడు, భలే ఫ్రెండ్, వాడు బాధలో ఉన్నాడు, ప్రాబ్లం షేర్ చేసుకున్నాడు, దాంట్లో హ్యాపీ ఏముంది నీకు, తప్పు. తర్వాత లుక్ అట్ హిమ్ విత్ కంటెంప్ట్, తప్పు. అన్నీ ఏంద్రా వీడు ఇట్లాంటి వాడు ఇంత కొట్టుకుంటున్నాడు అని చూడకూడదు. మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ, ఉన్నంతలో ఈ ఆన్సర్ పర్ఫెక్ట్. ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి, వాడు వచ్చి చెప్పుకోవాలి. మనిషి అన్నాక సోషల్ అనిమల్, చెప్పుకుంటారు వాళ్ళ బాధలు సుఖాలు చెప్పుకున్నప్పుడు జస్ట్ మెయింటైన్, అది మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసినాం అనుకో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాం మనం. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఎవరికి చెప్పకుండా మనలోనే పెట్టుకుంటాం అనమాట, దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ. దెన్ దే కీప్ ఓపెనింగ్ అప్, దే హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ అనుకుంటారు వాళ్ళు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. అయితే ఇంకొక సెషన్ ఉంటుంది, అక్కడ ఇంకా చాలా క్వశ్చన్స్ ఇలాంటివే హ్యాండిల్ చేస్తాను. ఇలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ చూస్తే, ఈవెన్ గ్రూప్ 1లో లాస్ట్ టైం నేను ఇట్లాంటి సెషన్స్ ఒకటే 1 hour సెషన్ చేస్తే ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ అడిగితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద 9 నేను చెప్పిన వాటిల్లో ఎగ్జాక్ట్గా 3 వచ్చాయి. మిగిలినటివి నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఈజీగా పెట్టగలిగారు, థంబ్ రూల్స్ లాగా చెప్పాను కాబట్టి. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి ఇలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ డీల్ చేయడం ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఎట్లా ఉండొచ్చు క్వశ్చన్స్, షాక్ లేకుండా ఎగ్జామ్ హాల్లో మీరు హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ సెషన్ కూడా మీరు కంపల్సరీగా వినండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.